ఎప్పుడే దేవుడు మాట్లాడు. ఒక ఆవిడ వచ్చేది మన దగ్గరికి, ఈ రోజు ఒక ఆవిడ వచ్చేది, అయ్యా నాకు ఒక ఉద్యోగం కావాలన్నది. ఆమెకు ఉద్యోగం ఉంది. అప్పుడు ఏమన్నది? ఏం లేదు, ఉద్యోగం వచ్చింది, అయ్యా నాకు ఉద్యోగం కావాలన్నది. దేవుడు ఇక్కడ మాట్లాడు, ఆ ఉద్యోగం తెలిసింది అనుకోండి, ఎవరిస్తారు? అది దేవుడు ఇచ్చాడా? ఆమె సంపాదించుకుందా? ఆ తర్వాత నేను సంపాదించుకున్నా అనుకోవచ్చు కదా. అలా అని మనము అనుకోకూడదు. ఎవరిచ్చారు? అది దేవుడు ఇచ్చాడు. నీకు ఏం లేదు, ఈ రోజు వచ్చావు దేవుడి సన్నిధికి, 10 ఎకరాల భూమి ఇచ్చాడు నీకు. తర్వాత నువ్వు బాగా గొప్పదాని అయిపోయావు. అది దేవుడు నిన్ను అడిగాడు అనుకో, ఆ 10 ఎకరాలు నేను ఎలా ఇయ్యాలనుకో. హల్లెలూయా. అది ఎవరిచ్చారు? దేవుడే నీకు ఇచ్చాడు. నువ్వు ఏది సంపాదించుకోలేదు. అంతమంది ఖాళీ చేతలు వచ్చావు, ఉట్టినే వచ్చావు. హల్లెలూయా. ఉట్టినే వచ్చావు, నీకు ఉట్టినే దేవుడు ఉట్టినే వచ్చావు ఖాళీ చేతలు. కానీ దేవుడు నిన్ను 10 ఎకరాల ఆస్తికర్తగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరు అడుగుతున్నారు? ఒకవేళ 10 ఎకరాల భూమి నాకు ఇవ్వమని దేవుడు అడిగాడు అనుకో, నువ్వేం చేస్తావు? తక్కువని చేయాలి, ఇది నాది దేవుడికి ఇచ్చేస్తాను అనుకో. హల్లెలూయా. ఎవరికి ఇస్తారనుకోవాలా? దేవునికి ఇచ్చేస్తాను అనుకోవాలి. హల్లెలూయా. నాది కాదు, ఇది నాకు దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఉద్యోగం ఇచ్చాడు, దాంట్లో నేను నమ్మకంగా దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం ఉండాలి. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాను, అబ్రహాము దేవునిపై ఆధారపడను, అబ్రహాము దేవునిపై నమ్మిక ఉంచాను, అబ్రహాము దేవునిపై సంపూర్ణంగా ఆధారపడిన కనుక తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. అడిగింది అడిగినట్లే, ఇచ్చింది ఇచ్చినట్లే తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హన్న దేవుని సన్నిధికి వచ్చేది, ప్రభువా నాకు కానీ నువ్వు గర్భం ధరిస్తే నేను నీకు మొదటిగా పుట్టినటువంటి కుమారుని నీకు ఇస్తాను ప్రభు అనుకుంది. ఏమనుకుంది? ఆ గర్భంతో వచ్చేదా? గర్భం లేనప్పుడు వచ్చేదా? గర్భం లేనప్పుడు, ఏమి లేనటువంటి సమయంలో వచ్చేది. ప్రార్థన చేసిన, ప్రభువా నీవు కానీ నాకు గర్భం ధరిస్తే నేను నాకు మొదటిగా కుమారుడు పుడితే ఆ కుమారుడు నీకే ఇస్తా ప్రభు అంటుంది. పుట్టిన తర్వాత దాచిపెట్టుకుందా? ఆమె అంటుంది దాచిపెట్టుకోలే. నేను తన భర్త ఎల్కాను అడుగుతున్నాడు, అమ్మా మనము వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్దామా అని అడిగినప్పుడు హన్న అంటుంది, అయ్యా నేను యెహోవా సన్నిధికి ఇప్పుడు రాను. నాకు కలిగినటువంటి ఈ కుమారుడు పాలు విడిచిన దినమున నేను యెహోవా సన్నిధిలో మొక్కుబడి చేసుకొని ఉన్నాను గనక ఆ కుమారుని దేవుని సన్నిధానములో వదిలిపెట్టి వస్తానని చెప్పాను. ఆ మొక్కుబడి చెల్లించుకునే దినము వరకు నేను దేవుని సన్నిధికి రానంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఎల్కాను మరి పెన్న ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ పెన్న ఎవరంటే ఈ ఎల్కానికి మొదటి భార్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ హన్న రెండో భార్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎల్కాను తన యొక్క మొదటి భార్య వెళ్ళారు, కానీ ఈ హన్న మొక్కుబడి చేసుకుంది, ప్రభువా నీవు నా గర్భం తెరిస్తే నేను ఇస్తానని చెప్పినటువంటి దినము వరకు దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఆ కుమారుడు పాలు విడిచాడు అని తెలుసుకుంది, దేవుని సన్నిధికి వెళ్ళింది. తన కుమారుని దైవజనుడు ఏలి యొద్దకు వదిలిపెట్టి వచ్చేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుని యొద్దకు వెళ్ళేది, ప్రార్థన చేసుకుంది, ఇదిగో అయ్యా దైవజనుడా నేను యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాను, నా కుమారుని నా దేవునికి ఇస్తానని మొక్కుబడి చెల్లించుకోవడం కొరకై నేను వచ్చానని చక్కటి డ్రెస్ కుట్టించుకొని నిలుటంగి కుట్టించుకొని తన కుమారుడికి వేసి హన్న ఎల్కాను ఇద్దరు కూడి కాలము సంపూర్ణమైన సమయంలో దేవుని మందిరంలోనికి శీలోంలోనికి వెళ్ళి అక్కడ దైవజనుడు ఏలి యొద్ద ప్రార్థన చేయించుకొని ఎల్కాను హన్న ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని ఈ సమయంలో దేవుని సన్నిధానంలో వదిలిపెట్టి వచ్చేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ వదిలిపెట్టేది? దేవుని సన్నిధానం శీలోంలో దేవుని ప్రార్థన మందిరంలో ఏలి దైవ సేవకుడి వద్దకు వచ్చి హన్న
తన భర్త ఎల్కాను ఇద్దరు కూడి తన కుమారుడు చిన్న కుమారుడు సమూయేలును తీసుకుని వచ్చి దేవుని సన్నిధానంలో శీలోములో ప్రార్థన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకొని చిన్న కుమారుడు తన పాలు విడిచిన దినములోనే దేవుని సన్నిధానంలో మొక్కుబడి చెల్లించుకున్న విధముగా దేవుని సన్నిధానంలో కుమారుడిని వదిలి వెళ్ళిపోయేది హన్న. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హన్న అనుకోలే ఈ కుమారుడు నేను సొంతంగా కన్నాను అనుకోలే. హల్లెలూయా, ఇది యెహోవా కృప వలన నేను దయ పొందితిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవాళ ఏదైనా దేవుడు నీకు ఇస్తున్నాడంటే కేవలం దేవుడు ఇచ్చేది. హల్లెలూయా, ఏదైనా నీకు కార్యం జరుగుతుందంటే అది సైన్యములకు అధిపతిగా యెహోవా చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, అందుకే హన్న దేవునికి భయపడ్డది. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఏదైతే అడిగాడో దేవుడు అది ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అందుకే క్రియల ద్వారాగా ఆయన అబ్రహాము దేవుణ్ణి గణపరచడు. క్రియని విశ్వాసం అట మృత్యు తుల్యమైందట. హల్లెలూయా, చచ్చిపోయినటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ఎలా ఉండాలి మనము? ఏదైతే మనకు దేవుడు లేని సమయంలో ఇచ్చాడో దాన్ని దేవునికి వేటకు వెనుతిరగకూడదు. హల్లెలూయా, నీవు ఉద్యోగమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీవు వ్యవసాయమే కావచ్చు, నువ్వు చేసే పనే కావచ్చు, నీకు ఆరోగ్యమే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీకు ఆరోగ్యమే కావచ్చు, ఇంకా ఎలాంటిది అయినప్పుడు కూడా అది దేవుడు ఇచ్చేది అనుకోవచ్చు అని నీవు అనుకోవాలి. హల్లెలూయా, ఇదిగో ఇయ్యాల నాకు ఇది వచ్చింది అంటే అది దేవుడు నాకు అనుగ్రహింప చేశాడని హన్న వలె ఒక అబ్రహాము వలె ఉండాలి. హల్లెలూయా, భయపడేటట్టుగా ఉండాలి. దేవునికి భయపడే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ఈ రెండే అంశాలతో దేవుడు మాట్లాడాడు. దయచేసి అందరూ మీ హృదయములలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకున్నట్టుగా నేను మరలా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు క్లుప్తంగా చెప్తున్నాను, దేవునికి భయపడే బిడ్డలుగా ఉండాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, దేవుడు ఏది అడిగితే దాన్ని ఇవ్వాలి. దేవుడు ఏది అడిగితే దాన్ని ఇవ్వాలి. హల్లెలూయా, అది దేవునికి ఇస్తున్నావని నీవు అనుకొని దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు రెండు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, నీవు ఒకటిస్తే నీకు రెండు ఇస్తాడు. అన్న సమయం ఇచ్చింది, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలిగేది అన్నకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ఇచ్చింది హన్న, తర్వాత పంట కోసుకుంది హన్న. అబ్రహాము దేవునికి భయపడి ఇస్తానని అనుకున్నాడు, వెళ్ళాడు. ఆ సమయంలో హల్లెలూయా ఒక ఎదురుగా ఉన్నటువంటి ఆ పొదలో పోటెల్ని చూపించాడు అబ్రహాముకి. ఇక నీ విశ్వాసం చాలు, నువ్వు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది అనుకున్నానే. దేవుడు పరలోకం నుంచి ఒక ప్రత్యక్షతను అబ్రహాముకి ఇచ్చి అబ్రహామును తగిన ఆ సమయంలో తప్పించాడు తన కుమారుని. మరి తిరిగి వారిద్దరు కూడా క్షేమముగా మోరియా పర్వతం నుంచి క్షేమంగా దిగువ భాగంలోకి వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా మనము ఉండాలని దేవుని వాక్యము సెలవుస్తుంది కనుక మనమందరం కూడా దేవునికి భయపడినట్లుగా ఉండాలి. మనం ఏదైతే లేని స్థితిలో వచ్చామో మేమైనా కానీ మీరైనా కానీ తుది వరకు దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, తుది వరకు మన సాక్ష్యం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలొచ్చు నీ మేలు పొందుకొని పోయావు కాదు, నీ మేలు 10 మందిని మార్చేటట్టుగా, నీ స్వస్థత 1000 మందిని మార్చేటట్టుగా నీ సాక్ష్యం పలగాలి. హల్లెలూయా, మేమైనా కానీ మీరైనా కానీ దేవుని సన్నిధానంలో నమ్మకంగా తుది వరకు ఆయన పిలుపు ఆయన రాకడ పర్యాంతరం వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే దేవుడు మాకు ఆయనే పరలోకం నుంచి ఆయనే సమస్తము తండ్రి అయిన దేవుడు మాకు సమకూరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నన్ను దేవుడు ఏదైనా అడిగితే దాన్ని వెనుతీయకుండా ఆయన కొరకు నేను ప్రయాణం చేస్తున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరందరూ కూడా దేవునికి భయపడి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా,
అందరూ కూడా మోకరించండి.